వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, సెప్టెంబర్ నెలలో అండి అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అసలు ఎలాంటి పరిహారం చేయాలంటారు ఈ నెల అంతా? అసలు వృషభ రాశి వారు ఒక్క ఇల్లు కొనడం తప్ప మిగతావన్నీ శుభకార్యాలే జరుగుతాయి వీళ్ళకి. మనకి రాహు లాభస్థితిగతుడై ఉన్నాడు. రాజ్యస్థితిగతుడైనటువంటి శని వక్రించి జన్మంలో మరి గురుడు, తర్వాత కుజుడు ధనస్థానంలో, బుధుడు కర్కాటక రాశిలో, సింహరాశిలో రవి కన్యలో రవి, సింహం కన్యలో రవి, ఆ తర్వాత శుక్రుడేమో కన్య తులలో శుక్రుడు, కేతు కన్యలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. దీనివల్ల మొత్తం అన్ని పనులు అయిపోతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉన్నాయి వృషభ రాశి వారికి. అయితే చాలామంది ఈ పేపర్స్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అని చెప్పేసి అనుకూలం లేకపోయినా సరే వీళ్ళు ఆ డాక్యుమెంటేషన్ కోసం వెళ్ళినా కూడా వీళ్ళకి అవ్వలేదన్నమాట. అంటే ఆ వృషభ రాశికి ఆ శుక్రబలం ఇంకా సరిపోలేదు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి డిఏలు అరియర్స్ అన్నీ వచ్చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు అందరూ కూడా గుర్తిస్తారు. బాగుంది. అయితే వీళ్ళకి విచిత్రం ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు బాగుంటాయి. ఆ తర్వాత మళ్ళా వీళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీలు వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కూడా ఐరన్ అండ్ స్టీల్స్ దాంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుందన్నమాట. వ్యాపారాలే కాకుండా ఇమీడియట్గా తొందరగా వస్తుంది. వ్యాపారస్తులకండి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? ఆర్థికంగా చూసేసరికి వ్యాపారస్తులకి యావరేజ్గా ఉంటుంది. అంటే ఈ యొక్క కుజుడు 15 days బాగుంటుంది. కుజుడు ఎప్పుడైతే ఆగస్టు 26 తర్వాత మనకి మిథున రాశి సంచారం జరుగుతుంది, అప్పుడు కొంచెం డల్ అవుతుంది. అందువల్ల మనం చూసేది సెప్టెంబర్ నెల కాబట్టి మిథున రాశికి ఈ యొక్క కుజుడు ధనాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థితి అండ్ ఆ స్థానంలో కుజుడు ఉండడం కొంచెం అననుకూలమైనటువంటిది. అంటే 50% పైన బాగుంటుంది, నో ప్రాబ్లం. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలు వచ్చేసరికి ఖర్చులు చూసుకోవాలి. ఆ ఖర్చులు కూడా జీతాల కంటే కూడా వీళ్ళు ఖర్చు ఎక్కువ పెడతారు వృషభ రాశి వాళ్ళు. తర్వాత బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలకి వెళ్తారు, తీర్థక్షేత్రాలకు వెళ్తారు, భక్తి బాగా పెరుగుతుంది. ఆర్ఫనైజెస్, టెంపుల్స్, వీటికి ఖర్చులు, వీటితో ఇతరులను కూడా తీసుకువెళ్ళడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే కుటుంబ పరిస్థితుల్లో మాత్రం అశాంతి అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన పిల్లల గురించి ఆలోచన, పిల్లలు వీళ్ళు చెప్పిన మాట వినరు, చదవమంటే చదవరు, వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళ గురించి అతిగా వీళ్ళు ఆలోచించడము, తర్వాత అనుకోకుండా వీళ్ళకి ఇతర బంధువుల నుంచి కూడా పాపం వీళ్ళు సహాయం చేసినా సరే వీళ్ళకి అంత మంచి పేరు రాకుండా కొంచెం అపనిందలు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయినప్పటికీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి రాహు బలంగా ఉండడం వల్ల దృఢంగా మొండిగా ఉండి ఈ నెలంతా కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలానే కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చండి? కొన్ని కేసులు ఇలా పెండింగ్లో ఉంటాయి కదా. వృషభ రాశి వాళ్ళకి కోర్టు సమస్యల్లో విడాకులు అయిపోతాయి. అంటే మ్యూచువల్ కన్సెంట్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కోర్టు ప్రాబ్లమ్స్ అంటే మనకి ఆ కుజ గ్రహం శనిగ్రహం ప్రభావాల వల్లే అవుతుంది. అకారణంగా ఏమీ లేదు. ఇద్దరు దంపతులు, నేను 2 కేసెస్ చెప్తాను. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు, కానీ టెక్స్ట్ మెసేజ్లు చేసుకుంటారు, మాటలు ఉండవు. సినిమాలకు వెళ్తారు, అన్నింటికి వెళ్తారు. అది ఒక టైపు వృషభ రాశిలోనే. రెండో వర్గము ఉత్తునే విడాకులు తీసుకుందామని ఆర్మీ ఆయన, నువ్వు కనుక మ్యూచువల్ కన్సెంట్ సైన్ చేయకపోతే కుదరదు, నువ్వు చేయాలి, లేకపోతే నేను కంటెస్ట్ చేస్తాను, బ్యాటిల్, ఇట్ విల్ బి అ లాంగ్ బ్యాటిల్ అని పాపం అంటే అమాయకులైనటువంటి ఆడవాళ్ళు పాపం జాలి వేసింది. అంటే అటువంటి సిచ్యుయేషన్స్ ఈ వృషభ రాశిలో ఎందుకు వచ్చినాయి అంటే కేతుగ్రహ ప్రభావం వల్ల వచ్చినాయి. కాబట్టి కోర్టు సమస్యల్లో వీళ్ళకి అనుకూలంగా, మగవాళ్ళకు అనుకూలంగా వస్తాయి, ఆడవాళ్ళకు వచ్చేసరికి కొంచెం 60% యావరేజ్గా రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలానే వీరికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటున్నాయండి? వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఉబ్బసము, ఆయాసము ఇలాంటి రోగాలే వస్తాయి. వెరీ స్ట్రాంగ్ బాడీ వీళ్ళది. కాబట్టి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన అనారోగ్యమైనటువంటిది కొంచెం
ఉబ్బసము ఇవి ఉంటాయన్నమాట. అందువల్ల వీళ్ళు ప్రివెన్షన్ ఏంటంటే తలంటు స్నానాలు చేయకుండా, ఎక్కువ ఉపవాసాలు అవి చేయకుండా, చాదస్తంగా ఉండకుండా ఉన్నట్లయితే బాగుంటుంది. అలానే వీళ్ళకి ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారండి ఈ నెలలో? తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి. అంతేకాదు వీళ్ళతో పాటు వీళ్ళ బంధువులకు కూడా జరుగుతాయి. వీళ్ళు వెళ్ళి అవతల వాళ్ళ యొక్క బంధువుల యొక్క కాళ్ళు కడుగుతారు. అండ్ లవ్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళు వెళ్ళి సాక్షి సంతకాలు పెడతారు ఈ వృషభ రాశి వాళ్ళు, వీళ్ళని అడగకపోయినా. ఆ తర్వాత పోలీస్ ప్రాబ్లమ్స్ వస్తే ఇరుక్కుపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్, పెద్దవాళ్ళు పెడితే ఏం ప్రాబ్లం లేదు. అంటే పెళ్లి చేసుకునే వాళ్ళు మైనర్స్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ వృషభ రాశిలో పంచమ స్థితిగతులైనటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మైనర్స్ పెళ్లి చేసుకుంటే ఇంటర్ఫియర్ అవడాలు చేస్తారు వీళ్ళ పిల్లలు. రెండవది, బైకులు వెహికల్స్ కొంటే లైసెన్సులు లేకుండా వీళ్ళు బయట తోలుకోవడం, వెళ్ళడం. ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటే వీళ్ళు లైసెన్స్లు లేకపోవడం వల్ల తల్లిదండ్రుల మీద కూడా కేసులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే దీని అర్థం ఏమిటి? ఈ యొక్క లైసెన్స్ ఈ తల్లిదండ్రులను ఇరికిస్తారనమాట పంచమ కేతు అవ్వడం వల్ల. అలానే అండి, ఇప్పుడు విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు. చక్కగా గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాల కోసం సాఫ్ట్వేర్ రంగాల్లో వీళ్ళు అప్లై చేసినప్పుడు టెస్ట్లు అవన్నీ పాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. లాటరల్ ఎంట్రీ అవ్వడము, బ్యాక్ డోర్లలో కూడా వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు డబ్బులు కట్టి మరి ఉద్యోగాలు ఎంచుకునేటటువంటి మ్యానిపులేషన్ కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో చేసుకుంటారు. అయితే అండి, ఇప్పుడు వృషభ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలి అసలు? వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోం పావు ఉలవల్ని, తర్వాత చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. గుళ్ళో చేయొచ్చు, బయట చేయొచ్చు. ఆ తర్వాత వినాయకుడికి ముఖ్యంగా గరిక గడ్డితో లడ్డూలు నివేదన, తీపి బూందీ దీంతో చేసి, ఇప్పుడు వచ్చేది ఎలాగో భాద్రపద మాసమే కాబట్టి ఓం గణేశాయ నమః అనే మహామంత్రంతో వీళ్ళు జపం చేసుకోవాలి. మూడవది, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని ఇంట్లో చేసుకోవాలి. ఓం ధూమ్ ధూమ్ ధూమావత్యై స్వాహ ఇలాంటి మంత్రాలు ఉంటాయి. అవి గురుముఖత నేర్చుకుని చక్కగా కనుక చేసినట్లయితే వీళ్ళ యొక్క దారిద్ర బాధలు, సమస్త కష్టాలు, వ్యసనాలు, ఈ వృషభ రాశి వాళ్ళ భర్తలు ఎవరైనా వద్దనుకున్నా తాగేస్తున్నారనుకో, బాటిల్స్ ఖాళీ చేసేటటువంటి వాళ్ళకి ఆ దుర్వ్యసనాలు పోతాయి. కాబట్టి అన్ని దుర్వ్యసనాలని ధూమావతి అమ్మవారు చక్కగా తీసేస్తారు. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.